హెచ్ఐవి ఎయిడ్స్ ఈ వ్యాధికి ఇప్పటి వరకు మందులు కూడా లేవు. ఈ వ్యాధి వస్తే లైఫ్ స్పాన్ పెంచుకోవడం మినహా నయం చేయలేం. దీనిపై చాలా మందికి అవగాహన పెరిగింది. హెచ్ఐవి సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే సురక్షితం కాని లైంగిక సంబంధాలు, హెచ్ఐవి బాధితుడి రక్తం మరొకరికి ఎక్కించడం, సురక్షితం కాని ఇంజెక్షన్లను వాడటం వలన వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. విద్యావంతులు చాలా వరకు దీనిపై అవగాహన కల్పించుకున్నారు. అయితే త్రిపుర రాష్ట్రంలో మాత్రం విద్యార్థులే ఈ వైరస్ బారిన పడుతున్నారు. రోజుకు సగటున 7గురికి హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది. ఇప్పటి వరకు 820 మంది వైరస్ బారిన పడగా అందులో 47 మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5674 హెచ్ఐవి పాజిటివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. త్రిపుర రాష్ట్రంలో హెచ్ఐవి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విషయాన్ని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు వెల్లడించారు. రోజుకు 5 నుంచి 7 కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 828 మందికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ కాగా 572 మంది ప్రాణాలతో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆరోగ్య కేంద్రాల నుంచి సమాచారం సేకరించి ఈ లెక్కలు విడుదల చేసినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో నిత్యం 5 నుంచి 7గురు వైరస్ బారిన పడుతున్నట్లు టీఎస్ఏసీఎస్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5674 మంది బాధితులున్నారని తెలిపింది. ఇందులో పురుషులు 4570 మంది ఉండగా మహిళలు 1103 మంది, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నట్లు వివరించింది. ఇక త్రిపురలో హెచ్ఐవి ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణాలను త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగించే విద్యార్థులే వైరస్ బారిన పడుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిపింది. ఒకరు వాడిన ఇంజెక్షన్ ను మరొకరు వాడుతున్నారని, తద్వారా హెచ్ఐవి వైరస్ ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి వ్యాప్తిస్తుందని వెల్లడించింది. ఇక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లినట్లు వెల్లడించింది. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.